అయోధ్యలో శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న దివ్యమైన రామ మందిరం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. ఈ క్రమంలోనే జనవరి 22వ తేదీన అయోధ్య రామమందిర గర్భగుడిలో రామ్లల్లాకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. అయోధ్యలోని సూర్యవంశీ క్షత్రియ సమాజానికి ఇది ప్రత్యేకించి ఉద్వేగభరితమైన క్షణం. మొఘల్లకు వ్యతిరేకంగా ప్రచారానికి నాయకత్వం వహించడంలో ఠాకూర్ గజ్ సింగ్ కీలక పాత్ర పోషించారు. మరియు సూర్యవంశీ వర్గానికి ఇది వ్యక్తిగత విజయం. వారు రామజన్మభూమి మరియు అయోధ్య యొక్క పవిత్రతను తాము రక్షించుకున్నారు. దారిలో విపరీతమైన సవాళ్లు మరియు కష్టాలను ఎదుర్కొన్నారు. 1990ల అల్లకల్లోల సమయాల్లో కూడా సూర్యవంశీ కమ్యూనిటీ కరసేవకులకు ఆతిథ్యం ఇచ్చింది. వారికి సురక్షితమైన స్వర్గధామం అందించి గౌరవం మరియు ఆతిథ్యానికి చిహ్నంగా వారి పాదాలను కడుగుతారు. సరయూ నదికి ఇరువైపులా నివసించే అద్భుతమైన సంఘం గురించి నేను మీకు చెప్తాను. వారు శ్రీరాముని వారసులని, వారు ముద్దుగా రాజారామని పిలుస్తారని వారు నమ్ముతారు. సుమారు 500 సంవత్సరాల క్రితం వారి పూర్వీకులు గంభీరమైన ప్రతిజ్ఞ చేశారు. మొఘల్ సైన్యాల చేతిలో ఓడిపోయి రామమందిరంపై నియంత్రణ కోల్పోయిన తరువాత వారు తమ తలపాగాలను ధరించకూడదని ప్రతిజ్ఞ చేశారు. రామ జన్మభూమిని, దాని గౌరవాన్ని తిరిగి గెలిపించే వరకు తమ తలపాగాలు ధరించబోమని వంశం ప్రతిజ్ఞ చేసింది. అప్పటి నుండి వారు తమ తలలు నిక్కచ్చిగా ఉండడానికి గాంఛా లేదా మౌరీని ఉపయోగిస్తున్నారు. 2019లో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించిన తరువాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఓ పక్క సంతోషంగా ఉన్నా మరో పక్క గుడి నిర్మాణం జరుగుతుందా, తమ శపథం నెరవేరుతుందా అన్న సందేహంలో సూర్యవంశ క్షత్రియ కులస్తులు ఉన్నారు. అయోధ్యలో 2020 ఆగస్టు 5న జరిగిన శంకుస్థాపన కార్యక్రమం ప్రతి సూర్యవంశ క్షత్రియుడికి గొప్ప ఉద్విగ్న క్షణం. ఇప్పుడు జనవరి 22న అయోధ్యలో జరిగే రామమందిర ప్రాణప్రతిష్ఠతో 500 ఏళ్ల శపథం నెరవేరుతుండటంతో వారు గర్వంగా తలపాగాలు ధరించనున్నారు.